ఉన్నారు. హలో 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 అమ్మా, నమస్తే. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు ఉమాదేవి అండి. ఓకే, ఉమాదేవి గారు లైవ్ చూస్తూ ఉన్నారా? ఈ రోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారండి కోమలత గారు అండ్ ఖాన్ గారు ఉన్నారు. చూస్తూ ఉన్నానండి. దానికోసమే ఒక నాది పర్సనల్ ఉంటే కాల్ చేశాను అనమాట, కనుక్కుందాం అనేసి. ఓకే అమ్మా, తప్పకుండా మీకు ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఉన్నాయో వాళ్ళతో వివరించవచ్చు కూడా. ఓకే. హలో హలో, చెప్పండి అమ్మా. ఏమీ లేదు మేడం, నాది యాక్చువల్లీ అరేంజ్డ్ మ్యారేజ్ అయింది. ఓకే. అయిన తర్వాత సమ్ కారణాల వల్ల ఇష్యూ అయింది. ఇప్పట్లో అరేంజ్డ్ మ్యారేజ్ అంటే తెలుసు కదా, ఇప్పటిది అప్పటిది వేరే, లైక్ 10 years బ్యాక్ అవుతా నాది. ఓకే. సో సమ్ కారణాల వల్ల వేరేగా ఉన్నాం. బట్ ఏమంటే తర్వాత ఇలా కుదిర్చిన పిల్లలు కదా, అలా ఇలా వదిలేయడాలు, మా పుట్టింట్లో వదిలేయడాలు, అలా గొడవలు వచ్చిన తర్వాత పెళ్లి కుదిర్చిన వాళ్ళతో లాస్ట్ కి కోర్టు దాకా వెళ్ళింది గొడవలతో సుద్దా. ఓకే. సో మెయింటెనెన్స్ తో సుద్దా నాకు వస్తుంది. బట్ కరోనా సమయంలో ఏమైందంటే మెయింటెనెన్స్ ఆగిపోయింది. మళ్ళీ పెట్టారు, గవర్నమెంట్ జడ్జి గారు పెట్టడం జరిగింది. ఓకే. సో కరోనా అప్పటి నుంచి ఏమైందంటే అప్పుడు కోర్టులు మొత్తం అన్ని ఆగిపోవడంతో సమ్ కోర్టు కూడా ఆగిపోయింది కదా, నా మెయింటెనెన్స్ కూడా ఆగిపోయింది. ఇప్పుడు రివ్యూ చేయాలి అంటుంటే కూడా, ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఇదే క్వశ్చన్స్ తో కాల్ చేశాను, ఇదే విని. సో అక్కడ పట్టించుకోకపోవడం, లాయర్లు అయ్యి సరిగ్గా లేకపోవడం, సమయానికి ఎవరు అందుబాటులో లేకపోవడం, వెయ్యాలి అన్న ఆ పిటిషన్ ఈ పిటిషన్, అక్కడ కాదు ఇక్కడ కాదు అని తిప్పుతూనే ఉన్నారు తప్ప ఏదైతే ఆగిందో అది కంటిన్యూ అవ్వట్లేదు. నాకైతే వచ్చేది ఏదో అమౌంట్ కూడా రానివ్వడం లేదు. సో ఏం చేయాలి అర్థం కావట్లేదు. నాకేమో 2 పిల్లలు ఒకటి ఉన్నారు, మేనేజ్ అవ్వక ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి తెలియక కాల్ చేశాను అనమాట. ఇంకా మీ కేసు కోర్టులో పెండింగ్ ఉందా అమ్మా? ఇంకా ఉందండి, కోర్టులో పెండింగే ఉంది. అంటే నాకు ఇంకా పిల్లలు ఉన్నారు కదా, ఎదిగొచ్చిన పిల్లలు, ఆడపిల్ల ఒకతుంది. ఇంకెందుకులే అని అనదర్ గా వేరే డెసిషన్ తీసుకోవాలి, ఇంక ఇలాగే ఉండిపోతామని. ఇప్పుడు ఏమంటే మెయింటెనెన్స్ ఎలాగైతే పెట్టారు కదా, నెల నెల వస్తూ ఉంటది కదా అని మనవద్దు, దానికోసం చూస్తున్నా. అంటే నాకు కొంత ప్రాపర్టీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఆ ఇంట్లో ఉంటున్నా, ఉండడం అయితేని. కానీ ఏంటంటే నెల నెల ఆయన దగ్గర నుంచి నాకు మెయింటెనెన్స్ మనవర్త్ అయితే గవర్నమెంట్ పెట్టింది కదా, అది కూడా రావాలి కదా అనేసి. గవర్నమెంట్ అనేది ఏం పెట్టదమ్మా. ఏదైతే మీరు పిటిషన్ ఫైల్ చేశారో దాని ప్రకారం జడ్జి గారు మీకు ఆర్డర్ ఇస్తారు. మెయింటెనెన్స్ ఇంత ఇవ్వాలి, పిల్లలకి ఇంత ఇవ్వాలి, తల్లికి ఇంత ఇవ్వాలి. అంటే మీరు ఏది ఉద్యోగం చేయకపోతే. లేదండి, ఎటువంటి ఉద్యోగం అయితే చేయట్లేదు. అది ఎందుకు ఆగిపోయింది అనేది అంటే కోర్టు వరకు అయితే వెళ్ళి ఉండదు. అంటే ఆర్డర్ వచ్చిన తర్వాత జరగాల్సిన ఫంక్షనింగ్ అంతా మీ ఇద్దరి మధ్య జరగాలి. అంతేగాని కోర్టు వచ్చి నెల నెలకు ఇవ్వమని చెప్పడం అలా ఉండదు. ఒక్కసారి ఆర్డర్ బయటికి వచ్చిందని అంటే అతను ఫాలో అవ్వాలి. అసలు ఎందుకు ఎక్కడ స్ట్రక్ అయింది అనేది మీరు ఫస్ట్ కనుక్కోండి. అలాగే మీకు ఎప్పటి నుంచి అయితే మీ మెయింటెనెన్స్ అనేది పెండింగ్ ఉందో ఆ వెరియర్స్ అన్నీ కలిపి ఒక పిటిషన్ రూపంలో కోర్టుకు సబ్మిట్ చేయండి. అప్పుడు వాళ్ళకు ఒక టైం అంటూ ఇస్తారు. ఆ టైంలో అతను కనుక చెల్లించకపోతే అతనికి వారెంట్ ఇష్యూ చేయడమా, లేదంటే ఫర్దర్గా అతని మీద ఇలాంటి ఒక ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అసలు ఎక్కడైతే అది ఆగిపోయిందో దానికి సంబంధించిన సమస్య ఎక్కడుంది అనేది క్లియర్గా కనుక్కోండి. అంటే మీ లాయర్ గారు కానీ, లేదంటే వాళ్ళ లాయర్ గారు కానీ, అంటే మీకు బ్యాంక్ అకౌంట్ ద్వారా వచ్చాయమ్మా అమౌంట్? లేదండి, నేను కోర్టు నుంచే పెట్టుకున్నా. అంటే నా హస్బెండ్ ఇక్కడ ఉండరు, అవుట్ ఆఫ్ స్టేట్, గుజరాత్ లో ఉంటారు. సో నాకు పెట్టడం బిఫోర్ కరోనా ముందు గవర్నమెంట్ శాంక్షన్ చేసే జడ్జి ద్వారా పెట్టించుకున్నాం. నాకు నెలకొచ్చి 15,000 పిల్లలకి ఇంత అని, నాకు ఇంత అని పెట్టడం జరిగిందండి. అమౌంట్ ఇవ్వడం కూడా జరిగింది. నేను అప్పటికి పెట్టే సమయానికి నాకు 3 లక్షల చిల్లర వస్తే దాన్ని బిట్లుగా ఇచ్చారు. 50 ఒకసారి, 60,000 ఒకసారి, అలాగా. కరోనా సమయంలో మొత్తం ఆగిపోయిన మూలాన అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటికి పిటిషన్ వేయడం లేదనమాట. ఈ రీజన్స్ చెప్తున్నారు. ఇవ్వడం అయితే నేను 2 lakhs వరకు తీసుకున్నా చేతులతో. అది కూడా లాయర్ ద్వారా ఇచ్చారనమాట. కోర్టుకు వచ్చి సబ్మిట్ చేయమని పెట్టారు. మళ్ళీ అకౌంట్ లో పడకపోతే అయ్యి ఎందుకమ్మా అని లాయర్ ఏం చెప్పారంటే, కోర్టుకి పిటిషన్ వచ్చి డీడీ కడతారమ్మా అని చెప్తే కోర్టుకే తీసుకొచ్చి ఇస్తున్నాడు అతను, ఆ లాయర్ ని తీసుకొని వచ్చి. అదే మీకు ఎప్పటి నుంచి అయితే పెండింగ్ ఉన్నదో ఆ ఎరియర్స్ అన్ని క్లియర్ క్యాలిక్యులేట్ చేసి వాటికి విత్ ఇంట్రెస్ట్తో సహా మీకు ఇస్తారమ్మా. మీరు ఆ ఒక పిటిషన్ మాత్రం మూవ్ చేయండి, ఖచ్చితంగా మీ మెయింటెనెన్స్ మీకు వస్తుంది. ఓకే.
సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. విన్నారు కదా, ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే, ఇంకా వాటికి సమాధానం కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసినట్టయితే మేడం గారు మీకు టచ్లో ఉంటారు కూడా. మరి మేడం, భర్త నుండి విడాకులు పొందకుండా విడిగా ఉండొచ్చు అంటారా? దానివల్ల ఉపయోగం ఏముందండి? అంటే ఏదైనా కారణాల వల్ల అడుగుతున్నారా, లేదంటే అసలు ఎందుకు విడిగా ఉండాలనుకుంటున్నారు? విడిగా అంటే ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి దూరంగా ఉంది అనుకోండి, విడాకులు తీసుకోకుండా అలా దూరంగా ఉండొచ్చు అంటారు.